ఐఎమ్ సరోజ వల్లకాటి. నేను సార్ హీలింగ్ క్లాసెస్ 3 years అవుతుంది జాయిన్ అయ్యి. నాకు చాలా మంచిగా అనిపించింది. అయితే మేము సార్ కళింగమాల గురించి చెప్పగానే నేను మా వారికి ఇద్దరికి తెప్పించుకున్నాము కళింగమాల. సార్ ఎక్కడి నుండో తెప్పించారు. తర్వాత సారు తను పూజ చేసి 11 days ఏమో పూజ చేసి మాకు కొరియర్ చేశారు. కొరియర్ చేసిన తర్వాత మేము దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇద్దరం వేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది అనమాట కళింగమాల. చాలా ధైర్యం అనిపిస్తుంది. హెల్త్ కూడా మంచిగా అనిపిస్తుంది. హెల్త్ కూడా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడి దగ్గర మామూలుగా పూజ చేసుకున్నప్పుడు కూడా ఏమైనా అష్టోత్తరాలు చదివేటప్పుడు కూడా కళింగమాలతోనే 108 times కళింగమాలతోనే చదువుతాము. చాలా పాజిటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయన్నమాట. మా వారు కూడా చేస్తారు రోజు. అయితే జపమాల కూడా మేము సార్ దగ్గర నుండే తీసుకున్నాము ఇద్దరము. నాకు వేరేది ఇచ్చారు, మా వారికి కూడా వేరేది ఇచ్చారు. మా కళింగమాల ఎప్పుడూ ఉంటుందన్నమాట. స్నానం చేసినప్పుడు పడుకునేటప్పుడు మాత్రమే కళింగమాల మెడలోంచి తీస్తాము. అప్పటి వరకు మెడలోనే ఎప్పుడు వేసుకొనే ఉంటామన్నమాట కళింగమాల. అయితే నాకు మోకాల ఆపరేషన్ September 2nd ఒకటి 4th ఒకటి అయిందని చెప్పాను కదా. మోకాల ఆపరేషన్ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు వేసుకోలేదన్నమాట కళింగమాల. హాస్పిటల్లో బెడ్ మీద ఏం వేసుకుంటామని వేసుకోలేదు. కాకపోతే హ్యాండ్ బ్యాగ్లో ఉన్నది కానీ వేసుకోలేదు. అయితే చాలా నెగిటివ్ ఎనర్జీ లెక్క చాలా నీరసము ఒకలాగా అయిపోయిందనమాట నాకు. అయితే మా బాబుకి చెప్తే మా బాబు అన్నాడు కదా, మా పాప వాళ్ళ ఇంట్లో 3 months ఉన్నా కదా నాకు మోకాల ఆపరేషన్ అయిన తర్వాత మా బాబు అన్నాడు కదా, ఇప్పుడు వేసుకోమ్మా ఏం కాదులే, ఒకసారి దేవుణ్ణి మనసులో అనుకొని వేసుకో, నీకు మంచిగా అనిపిస్తుంది కదా వేసుకుంటానని నేను అప్పటి నుండి వేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి నుండి వేసుకున్నప్పటి నుండి నాకు చాలా ఎనర్జీగా అనిపించింది. తర్వాత సార్తో కూడా హీలింగ్ సెషన్ కూడా నేను చేయించుకున్నాను అనమాట. నేను ఆపరేషన్ అయిన తర్వాత కూడా సార్తో చేయించుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.